వస్తారా వస్తారా? ఎంత అంటే ఇప్పుడు నన్ను చూసారు కదా, ఎంతో మీకు తెలుస్తుంది కదా. అంటే నాకు చాలా అందంగా ఉన్నారు. మీకే ఒక రేట్ ఉంటుంది కదా, చెప్పండి పర్వాలేదు. మీరు నైట్ అంతా ఉంటారా, 1 hour ఉంటారా? నైట్కి అయితే ఎంత, 1 hourకి అయితే ఎంత? నైట్ అయితే 10,000, 1 hourకి అయితే 5,000. అవునా, తక్కువ కాదా? చూసి మీరు కూడా మాట్లాడండి. తక్కువగా ఇంత మంచి అమ్మాయి వస్తుందా, ఇంత మంచి అమ్మాయి వస్తుందా? తక్కువలో కొంచెం తక్కువ ఉంది, అందుకని మళ్ళీ. నువ్వు బానే ఉన్నావుగా, నువ్వు స్టార్ట్ గా ఏదో జాబ్ చేస్తున్నావుగా. నేను జాబ్ చేయట్లే, ఖాళీగా తిరుగుతున్నా. ఖాళీ తిరిగితే ఇలా వస్తా అంటే వచ్చేస్తావా? వస్తా, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకోవాలి కదా. అవునా, సరే మరి ఎక్కడికి వెళ్దాం? మీ రూమ్కి వెళ్దామా, మా రూమ్కి వస్తావా? రూమ్ అయితే ఎంత? నాకు రూమ్ లేదు, అందుకని మీ రూమ్ అడుగుతున్నా. మీకు రూమ్ లేదా? మాకు రూమ్ అయితే 2,000 తీసుకుంటారు రూమ్ కి. అంటే ఇక్కడెక్కడ చేసుకుంటారు? తుప్పలు ఉన్నాయి లారీ వెనక. లారీ వెనక మీ బాబు వేసాడు అక్కడ. అంటే ఇక్కడ చేస్తున్నారు కదా, మీకు ఉంటది కదా ప్రాపర్టీ. తుప్పల్లో పడుకుంటావా? పరుపు అయితే ఓకే, నేను పండుకుంటా. తుప్పల్లో పరుపు ఎందుకు ఉంటది అయ్యా? అక్కడ ఏదో నేను దేనికైనా కన్విదే. దేనికైనా ఓకే. తుప్పలైనా ఓకే, రూమ్ అయినా ఓకే. రూమ్ అయితే రూమ్ కి ఎంత అవుతుంది? రూమ్ కి అయితే 2,000, 5,000 మొత్తం కలిపి 7,000 అవుతుంది 1 hour కి. 7,000? హ్యాపీగా ఉండాలి కదా మీరు. అంటే నాకు ఇది కొత్తగా, నేను కొత్తగా వచ్చా. కొత్త కాబట్టి నేను అంటే కొత్త కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది. నేర్పించాలి కదా. నేర్పిస్తారా? నాకు కూడా మరి నాకు కూడా కొత్తే కదా. మీకు కొత్త ఏంది? మీరు నేను ఫస్ట్ టైం ఇలా వచ్చా అంతే. అదేంది? నా ప్రాబ్లం వల్ల నేను ఇలా వచ్చా. ఆ ప్రాబ్లం ఏందప్ప? మీకు ప్రాబ్లమ్స్ ఏమింది? రోజుకి వేలల్లో సంపాదిస్తారు, మీకు ప్రాబ్లమ్స్? నా నీళ్ళల్లో సంపాదిస్తున్నారో లేదో ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఇలా చేసేవాళ్ళు ఇక్కడ ఇలా చాలా మంది ఉన్నారు, అందుకనేసి. ఎవరితో నేను నీకు నచ్చా, బట్ మీరు నేను కావాలంటే 7,000 ఇవ్వండి, లేదు తుప్పల్లో పడుకుందామన్నా మీ ఇష్టం. తుప్పల్లో పండుకుంటే తగ్గిస్తావా? 5,000 ఇచ్చేయండి 1 hour కి. అంటే ఎలా కావాలంటే అది చేస్తావా? ఎక్కడ తుప్పల్లో ఎలా కావాలి? ఈ తుప్ప ఇక్కడ అయితే ఓకే, నాకు ఇదేనా ఓకే ప్లేస్. గంట పనికి బయటకి ఎందుకు, రూమ్ కి ఎందుకు బొక్క 2,000? అవునా, ఏదైనా ఒకటి. 2,000 కూడా నాకు ఇచ్చేయండి అయితే. తుప్పల్లో మీకు కావాలంటున్నారు కదా. 2,000 నీకు ఎందుకు ఇస్తాను? నా రూమ్ పడుకోవాలంటే నాకు కూడా ఉండాలి కదా, నాకు కంఫర్ట్ ఉండాలి కదా. నీకు కంఫర్ట్ ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ చేసుకుంటారు కాబట్టి నేను అడుగుతున్నా సార్. నేను ఈ రోజు ఇక్కడ నించొని మిమ్మల్ని అడుగుతున్నానంటే నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇంత బాగుండి కూడా మిమ్మల్ని అసలు మీ ప్రాబ్లం చెప్తారా కొద్దిగా నాకు? నా ప్రాబ్లం చెప్తే నువ్వేమైనా ఆరుస్తావా, తీరుస్తావా? ఏదో నాకు చేతనైన సాయం నేను చేస్తా, చెప్తావా? ఏం చెప్పాలి? మీ పేరు, మీ ఊరు? ఎందుకు మాది ఏదో చిన్న పల్లెటూరు, ఇప్పుడు సిటీకి వచ్చా. మా అమ్మగారి హెల్త్ బాగాలేదు. చిన్నప్పుడు తను నా కోసం ఇళ్ళ పనులు చేసి కష్టపడి పోషించింది. ఇప్పుడు తనకి హెల్త్ బాగాలా, నేను హెల్ప్ అవ్వాలి తనకి. తనకి హెల్త్ బాగాలా, నేను హెల్ప్ అవ్వాలి తనకి. తనని నేను చూసుకోవాలి. అందుకు నాకు ఇంకేం మార్గం దొరకక ఈ ఫీల్డ్ ని ఎంచుకున్నా. ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం అసలు మీ అమ్మగారు అంటున్నాను. అవును. నీకు ఎవరైనా ఈ ఫీల్డ్ గురించి నీకు తెలుసా ముందే, ఇలా చేసిన ఎప్పుడైనా? లేదా మీ అమ్మకి హెల్త్ బాగాలేక ఇలా వచ్చినవా? మా అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇది తప్ప ఇంకేమి చూసినా మా అమ్మకి తొందరగా నేను నయం చేసుకున్నాకి. ఇలా ఎంత సంపాదించగలవు డైలీ? ఏమో తెలియదు సార్, నేను అనుకుంటున్నా ఇంకా కొత్తగా వచ్చా కదా ఇలా. ఇదే ఫస్ట్ టైమా? అవును సార్. నాతోనేనా? అవును. రోజుకి ఒక 5,000 లెక్క చూసుకున్నా మా అమ్మకి నేను ఎలా అయినా పోషించుకోగలను సార్. ఆమెని. అంటే నీకు పెళ్ళి అయిందా? లేదు సార్, ఇంకా పెళ్లి కాలేదా? మరి పెళ్లి కాకుండా ఇలా చేస్తాం, ఇది వేరు కదా. ఏం చేస్తాను సార్, పెళ్లి కాకుండా చేస్తామంటే ఇంట్లో ప్రాబ్లం వల్ల పెళ్లి అవ్వాలి. ఇంటి అమ్మ చూసుకోవడానికే నాకు ఎవరు లేరు అని నేను. సరే 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 లేదు, నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి నాకు తెలియదు ఇంతవరకు, ఎవరితో నేను వచ్చాను. అయితే చేద్దామనేసి నేను ఇక్కడికి వచ్చా. మీరు కలిసారు, అందంగా ఉన్నారు. 5,000 అంటున్నారు, రూమ్కి వెళ్తే 2,000 అంటున్నారు. ఇలా కాకుండా డిస్కౌంట్ ఏమి ఇవ్వగలరా మీరు? మీరు ప్రెషర్ అంటున్నారు, నేను ప్రెషర్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. డిస్కౌంట్ ఇవ్వడానికి నా దగ్గర ఏముంటుంది సార్, చెప్పాను కదా నా సిచ్యువేషన్. నేను డిస్కషన్ ఇవ్వగలను. లేదు మీకు 500కి 400 కావాలన్నా ఎవరైనా దొరుకుతారేమో. మీరు రారు అదే రేట్కి? నేను ఎందుకు వస్తాను సార్? మీరు అసలు కొత్త అంటున్నారు, మీకు ఏం తెలియదు దీని గురించి, అందుకనేసి ఎవరైనా ఒకేసారి అందులో స్టార్టింగ్ 5,000 10,000 చెప్పరా? ఎందుకు ఇవ్వరు సార్? అమ్మాయిని పట్టుకొని ఎందుకు ఇవ్వరు సార్? అమ్మాయిని చూడడానికి బాగున్నాను అంటున్నావు, మరి బాగున్నావు కట్టే. ఇప్పుడు పౌర్తి చాలా మంది ఉంటారు, 500కి వచ్చే వాళ్ళు ఉంటారు, అట్లే ఉన్నావు. కానీ ఇప్పుడు సుఖపడాలి మీరు వచ్చారు,
నాకు డబ్బులు అవసరం, నేను వచ్చాను. కాదనట్లేదు, నీకు డబ్బులు అవసరమే, నీకు కాదనట్లేదు. నీకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి నువ్వు ఈ ఫీల్డ్ లోకి ఎంచుకున్నావు. నాకు దోల ఉంది కాబట్టి నేను దోల డబ్బులు తీసుకున్నాక ఇక్కడికి వచ్చా. కాదనట్లేదు, కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇవ్వగలవా అంటున్నా. ఇప్పుడు నువ్వు ఎట్లా నన్ను రూమ్ తీసుకెళ్ళాలంటున్నావు, ఇలా వండుకుంటున్నావు, అదే 2000 కావాలంటున్నావు. నేను అంత ఎందుకు ఇస్తా? రూమ్ తీసుకెళ్తే ఏసీ అన్నీ ఉంటాయి. మీరు తీసుకెళ్ళండి, అయితే మీరు తీసుకెళ్ళండి. నాకు రూమ్ లేదు, నా రూమ్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎక్కడో పంపించండి, మీ రూమ్ కి పోదాం. మా ఫ్రెండ్స్ దోల నా కొడుకులు, నేను ఒక్కరిని వస్తే వాళ్ళు ముగ్గురు వస్తే అవసరమా నీకు? వాడు అలా బయటికి వెళ్తానని చెప్తున్నా, నాతో పాటు ఇంకా కథ వేరుంటది. అలా ఎందుకు చేస్తారు? అలా ఉంటారమ్మా నా ఫ్రెండ్స్, ఉంటారు కదా, అలా ఉంటారు. అలా ఎందుకు ఉంటారు? అలా ఎలా అనుకుంటారు? అలా అనుకోవాలా, ఎందుకంటే చాలా మంది దరిద్రులు, నేనే దరిద్రుని అనుకో, నేను ఒకవేళ తాగాను అనుకో, మీకు ఏం చేస్తాను తెలియదు. ఒక ఆడపిల్ల ఇలా చేస్తుందంటే ఇంకొకరు కూడా అలా తన కూడా డబ్బులు ఇస్తానంటే వాళ్ళతో కూడా ఉంటాను నేను. అలా ఎంతమంది డబ్బులతో అంతమంది వండుకుంటాం అనమాట. ఉంటానని చెప్తున్నాను, మరి నాకు అవసరం కదా, నా అవసరం కోసమే కదా నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు చేసే పని మీ అమ్మకి తెలుస్తుంది. సపోజ్ మీ అమ్మకి తెలుస్తుంది, నువ్వు ఇప్పుడు మీ అమ్మ కోసం ఇంత కష్టపడుతున్నావు అంటున్నావు, ఓకేనా? మీ అమ్మ కోసం ఇంత కష్టపడుతున్నావు, కష్టపడింది ఆమెకు తెలిసే పరిస్థితి ఏంది? ఆమె తెలుస్తున్నా చెప్పుకుంటాం. మరి మాకు ఏ దారి లేనప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు ఏం సరే కన్విన్స్ కాకపోతే నీ పరిస్థితి ఏందంటున్నా? పరిస్థితి కాకపోతే మా అమ్మ బాగుంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుతా. నీ లైఫ్ నాశనం అయిపోద్ది కదా, నాశనం అయిపోయిన జబ్బులు వస్తాయి, ఏదేదో వస్తుంటాయి. అవసరమా? ఇప్పుడు దానికి సేఫ్టీ వాడుతున్నారు కదా సార్. సేఫ్టీస్ ఉన్నాయి కానీ, సేఫ్టీస్ ఉన్నా కానీ వాడుతున్నా కానీ కొంతమందికి వస్తున్నాయి కదా. ఏమొస్తున్నాయి? వస్తే నేను ఏమైపోయినా పర్లా, మా అమ్మగారు బాగుంటే చాలు. నేను మా అమ్మగారి కోసమే ఇదంతా చేస్తాను. మీ అమ్మగారి కోసమే చేస్తున్నావు, నీకు కాదనట్లేదమ్మా. మీ అమ్మ కోసం చేస్తున్నావు. మీ అమ్మ తప్ప మీ లోకం నీకు ఎవరు లేరు అనుకుంటా, అందుకని అమ్మ అమ్మ అంటున్నావు. ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమే. మరి ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఏదైనా కూలి పని 4 పని చేసుకోవచ్చు కదా, చదువుకోలేదు అసలు? నేను చదివా, ఇంటర్ చదివా. మరి ఇంటర్ జాబ్ చేసుకోవచ్చు. జాబ్ చేసిన దగ్గర కూడా శాలరీ ఇచ్చేవాడు. శాలరీ ఒక 10,000 ఇచ్చేవాళ్ళు నెలకి మినిమం 10,000. ఛార్జీలు కానీ పోగా నాకు 7,000 మాత్రం వచ్చింది. బట్ అది కాదు సార్, నేను ఫేస్ చేసా. అది కూడా అక్కడ జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా 500 ఇస్తా వస్తారా, 500 ఇస్తా వస్తారా, 100 ఇస్తా వస్తారా మాట్లాడుతున్నారు. కోపం రాలేదా? వచ్చింది. చెప్పేది వినండి. అక్కడ కూడా పని చేసుకున్నా కూడా పని కూడా చేసుకోనివ్వకుండా ఎవరైనా సాలరీ పెంచాలని అడగాలి, కానీ సాలరీ కాకుండా వస్తావా అని అడుగుతున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు అక్కడ వాడి దగ్గర 100కి 50కి ఇలా బతికే బదులు ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా అని మా అమ్మకి చాలా ఖర్చు అవుతుంది. మెడిసిన్ కి అవుతుంది ఒక 25,000. 25,000 అసలు మీ అమ్మకు జాబ్ ఏందమ్మా? ఆవిడక కాళ్ళు చేతులు పడిపోయి వచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం ఈ మధ్య అది దానికి ఇప్పుడు డబ్బులు అవసరం. మీ డాడీ ఎవ్వరూ లేరు సార్ మాకు, నా బ్రదర్స్ ఎవ్వరూ లేరు, నేను అంతే. ఓకే, ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు ఇదంతా అయిపోద్ది, మీ అమ్మ బాగుపడుతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇదే మీ ఆయన ఏం పని అలా చేయకపోతే మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వస్తావా రావా? మా ఆయన బాగా చూసుకుని మా అమ్మ. ఒకవేళ మీ ఆయనకి నీ గురించి తెలిసే పరిస్థితి ఏంది? నీ పరిస్థితి పెళ్లి చేసుకుంటే ఒకవేళ సపోజ్ నీ లైఫ్ నాశనం కాదా? నాకు అలా నేను అంతవరకు ఆలోచించ. ఇంటర్ చదివినా అంటున్నావు, ఇంత అందంగా ఉన్నావు, ఏదో ఒకటి జాబ్ చేసుకోక ఎందుకమ్మా 10,000కి ఒక్క నిమిషం. ఇప్పుడు 10,000 కాడ నీ సీనియారిటీ పెరిగే కొంది నీకు శాలరీ పెరుగుతుంది కదా. లేదు సార్, సమాజంలో అలా ఎలా ఉన్నారు సార్? నువ్వు ఎలా అనుకుంటున్నారు సార్? మీరు కూడా ఇప్పుడు వస్తారంటే బట్ మీ ఏకల కోసం మీరు వచ్చారు, అక్కడ కూడా అంత సీనియర్గా. నాకు ఆకలితో రాలేదమ్మా, దోలు ఎక్కువ వచ్చా. అదే సార్, అక్కడ సీనియర్టీ ఎవరూ లేరు సార్, సిన్సియర్ని గమనించే వాళ్ళు లేరు. అమ్మాయిని చూస్తే వస్తావా అనే వాళ్ళే ఉన్నారు తప్ప ఇలా అమ్మాయి సిన్సియర్ గా ఉంది, జీతం పెంచుదాం, వాళ్ళని ప్రాబ్లం హలో ప్రాబ్లం ఆదుకుందాం అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మాయిని చూస్తే అదే కారణంతో చూస్తారు ఎవరైనా సరే, ఎక్కడికి వెళ్ళినా అంతే. అలా అనేసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. నీకు ఈ ఫీల్డ్ గురించి ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ ఫ్రెండ్ ఏమైనా సజెషన్ చేసిందా? మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చేశారు ఇలా? నేను లేదు, వాళ్ళకే నువ్వే వచ్చిన ఇక్కడికి. అవును, నీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇలా జరుగుతుంది అనేసి? ఇలా నైట్ ఇక్కడ పొద్దున్న సాయంత్రం ఇలా ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీ పరిస్థితి పోలీసులు చూస్తున్నాం కదా సార్. నేను బట్ అంతవరకు నేను ఏం ఆలోచించలేదు సార్. చూసేటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు సార్, అందరూ అదే ఫీల్డ్ లో చేస్తున్నారు కదా. అదే ఫీల్డ్ చేస్తున్నాను, నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు, అందరూ అమ్మాయిలు ఎంతమందిని చూడాలి, వాళ్ళని చూసి మేము అలాగే అనుకున్నాం అంతే. వాళ్ళు ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారమ్మా. జాబ్ 10,000 అయినా 15,000 అయినా జాబ్ కోసం చచ్చిపోతున్నారు. ఎవరు చేసే ఎక్కడ చూపించండి సార్,
ఎంతో మంది ఇక్కడ నేను కూడా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది హైదరాబాద్ జాబ్ చెప్పా చేశారు, కదా చేసా, కూలి పనులు చేసుకుంటున్నారు అని ఎంత మంది, అందరు ఉమెన్స్ ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా నేను ఒక్కదాన్ని ఈ సొసైటీలో ఇలా లేను సార్, నాలా చాలా మంది బాధపడే వాళ్ళు కూడా నేను చాలా మందిని చూసాలే, అందుకనేసి అడుగుతున్నా. చాలా మంది మీరు చూసారో లేదు, బట్ ఇలా రోడ్డు మీద పడే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఎందుకు పడుతున్నారో ఆ కారణం తెలియదు, బట్ ఇలా వచ్చి క్వశ్చన్ ఇస్తున్నారు తప్ప ఒక అమ్మాయి ఇలా వచ్చి ఎందుకు చేస్తుందో అనేది ఎవరికి అర్థం కావాలి. క్వశ్చన్ ఇవ్వట్లేదు మేడం, మీకు కొంచెం నీకు అర్థం కావట్లేదమ్మా. మీరు ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, మీరు నాతో వస్తున్నారా రాలేదా? బట్ నేను వస్తా, రానని చెప్పట్లేదు, నా ప్రాబ్లం చెప్పమన్నారు, చెప్పాను. నేను రానని చెప్పట్లేదు, నేను వస్తా, మీతో ఉంటా అంటున్నా. నేను ఇండైరెక్ట్ గా చెప్తుంటే నేను ఏదో తెలుసుకుందాం అనేసి అంతేగాని